చిన్నప్పుడు వేసవకాలం లాగానే మనం మన అమ్మమ్మలతో కలిసి మేడ మీద వడియాలు పెట్టుకునే మొదటి క్షణాలను గుర్తు చేసుకుంటూ అమ్మమ్మల కాలం నాటి రుచులు ఏమాత్రము తీసుకోకుండా ఆ రుచులను మనం గుర్తు చేసుకుంటూ ఈ బిజీ లైఫ్లో అది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సులభంగా చేసుకునే వడియాలు ఇప్పుడు మీకోసం. హాయ్, హలో, నమస్తే. మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను వడియాలు పెడుతున్నానండి. తిను మా సిస్టర్ అండి. తిను చిన్నవాడు మామ్స్ అని తిను కూడా యూట్యూబరు. ఈరోజు మా ఇంటికి వచ్చింది. ఇలా సండే కాబట్టి అక్క నేను కలిసి వడియాలు పెట్టుకుందాం అనుకుంటున్నాము. అందుకని మేము ఇద్దరం కలిసి ఇప్పుడు వడియాలు పెడతాము. మేము ఎలా వడియాలు పెట్టుకుంటామో చూపించడానికి మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు మనం అయితే వడియాలు పెట్టేసుకుందామా, తర్వాత పిండి వడియాలు పెట్టుకుందాం. సింపుల్ గా ఎలా చేయాలో చెప్పు. అట్లా చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్, చిన్న గ్లాస్ తో తీసుకుంటున్నాను నేను. దీంతో రవ్వ తీసుకున్నాను ఒకటి, అది తీసి కొలిచి పెట్టేస్తున్నాను ఫస్ట్. ఈ ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కాబట్టి దీనికి 7 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు తీసుకోవాలి దీంట్లోనే. స్టవ్ ఆన్ చేసేస్తున్నానండి నేను. నీళ్ళు పడేది కదా, పడేసిన పడిస్తాను. నువ్వు పోసుకోవచ్చు కదా, నేను పట్టుకుంటా. ఇది 2 అయినాయి. ఇది 7 గ్లాసులు. ఒక గ్లాసు రవ్వకి 7 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి 7 గ్లాసుల వరకు మనం ఇందులో నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు వేడి చేసుకోవాలి. అట్లాగే సాల్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకా ముందు పచ్చిమిరపకాయలు ముద్ద చేసేస్తాయి. ఇప్పుడు ఒక గ్లాసు వరకు రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి ఒక 5-6 ఉన్నాయి పచ్చిమిర్చి అండి. వీటిని ముందు మనం పేస్ట్ కింద చేసుకొని తీసుకొస్తాము ఇందులో వేయడానికి, కారం కోసము. ముక్కలు చేసేసేసి చూసారు కదండి, ఇది మిక్సీ కొట్టి తీసుకొచ్చేసినాము. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవడమేనండి మనము. ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర కూడా వేస్తున్నామండి. జీలకర్ర అయితే 1 స్పూన్ వేస్తున్నాను. ఇందులో జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే వామ కూడా వేసుకోవచ్చు అండి. వామ వేసుకున్నా కూడా మంచిగానే ఉంటాయి వడియాలు అనేది. అట్లాగే సాల్ట్ కొంచెం వడియాల్లోకి సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి. అది రవ్వ వడియాల్లోకి. లేకపోతే కొంచెం మీకు ఎక్కువ ఉప్పు కింద వస్తుంది అన్నీ అయిన తర్వాత. కొంచెం తక్కువగా చూడండి, నేను 1 స్పూన్లో 1/2 వేస్తున్నాను. ఇంతే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఈ వాటర్ అనేది బాగా మరిగిపోవాలి. నీళ్ళు బాగా మరిగినాయా? పిండి రవ్వ వేసేసాయి. మనకి వాటర్ అనేది బాగా మరిగిపోయినాయండి. అందుకని మనం ఇప్పుడు ఇందులోకి రవ్వ అనేది వేసేస్తున్నాము. రవ్వను వేసేసాక మంచిగా మొత్తం అంతా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఉండలు అవి కట్టుకోకుండా ఉంటుంది. రవ్వ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకే ఉడికిపోతుంది. రవ్వ ఎక్కువసేపు ఏం పట్టదండి ఉడకడానికి. చాలా ఈజీగా కూడా అవుతుంది. మనం ఎక్కువ పిండి పెట్టేసుకొని కష్టపడే కన్నా కొంచెం కొంచెం పెట్టుకొని రోజు పెట్టుకోండి, ఈజీగా అవుతుంది. అప్పుడు మీకు కష్టం అన్నది తెలీదు, వడియాలు అన్నది కూడా పెట్టుకున్నట్టు అవుతుంది. అలాంటి వర్కింగ్ వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుంది. ఇది మన వర్కింగ్ లేడీస్కి అయితే చాలా ఈజీ అవుతుంది. మార్నింగ్ ఉప్మా చేసినట్టే చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఒక 15 నిమిషాల్లోనే ఈ పిండి అనేది మనం రెడీగా చేసి పెట్టేసుకోగలుగుతాం. ఇది తక్కువ కాబట్టి 5 నిమిషాలు మనం వెంటనే ఇలా వేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఈజీగా పెట్టేయచ్చు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందుకే మన పిల్లలు కూడా ఈజీగా పెట్టేస్తారు. మనకి అసలు మనకి అందరూ మగ పిల్లలే కాబట్టి ఈజీగా అవుతుంది. వాళ్ళు కూడా ఈజీ పెట్టేస్తారు మనకి. ఇవి ఇలా మాట్లాడుతూనే ఉన్నాము, మన పిండి అనేది అప్పుడే ఉడికిపోతున్నారు. చూడండి, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. చూడు, 1 నిమిషానికి ఇంక ఇది మనం బంద్ చేసేసుకొని మన వడియాలు అనేవి పెట్టేసుకోవచ్చు. ఇంకొక నిమిషం ఉడికితే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఇందులో ఉప్పు తక్కువ ఇప్పుడు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూసుకుంటే తెలుస్తుంది. కానీ ఇప్పుడు చప్పగా ఉంటేనే మనకి ఎండిన తర్వాత ఉప్పు అనేది ఎక్కువ వస్తుంది. మనకి రవ్వడియాలి కదా ఇవి, అందుకనేసి. చిక్కబడిపోయింది చూడు, అయిపోయింది. అప్పుడే అయిపోయింది. చూడు, అయిపోయింది. చూడండి, ఈ స్టేజ్ ఇలాగ ఉండగా ఈ పిండి మనకి ఇలా ఉండగా ఆఫ్ చేసేయాలి.
మరీ ఎక్కువగా అవుతాయి కనుక మళ్ళీ చల్లబడితే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతుంది. అందుకనేసి ఇలా ఉండగానే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం వడియాల కింద పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాం పదండి. చూడు చల్లారింది కదా, పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఇలా పెడుతుంటే చిన్నప్పుడు గుర్తొస్తున్నాయి కదా. అప్పుడు మేడ మీద పెట్టుకునే వాళ్ళం కదా అమ్మ ఉన్నప్పుడు. హాలిడేస్ అమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా పొద్దున్నే లేచి. అయితే అప్పుడు మనం బట్టలు కదా అమ్మ చీరలు వాటి మీద పెట్టేవాళ్ళం. చీర తడిపి అమ్మ పెట్టేది కదా, ఇలా కవర్ల మీద పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు కష్టం అవుతుంది బట్టతోటి తీసుకోవడానికి కష్టం. అది కొంచెం మనకి ఇలా బట్టల మీద కూడా పెట్టచ్చండి. చీరలు అవి ఉంటాయి కదా వాటి మీద కూడా పెట్టేవాళ్ళం మేము, మా అమ్మగారి వాళ్ళ కాటన్ శారీస్ మీద. అయితే దాని మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ తీసేటప్పుడు బ్యాక్ సైడ్ వాటర్ వేసి మనము అది తడిపి బ్యాక్ సైడ్ మళ్ళీ తీసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎండబెట్టవలసి వస్తుంది. కానీ అందులో కొన్ని సగం వడియాలు పాడవుతాయి. నీళ్ళు ఎక్కువ వేసేసినాం అనుకోండి వడియాలు కూడా సగం పాడైపోతూ ఉంటాయి. తీసేటప్పుడు కష్టం అవుతుందని మనం నీళ్ళు ఎక్కువ వేసేస్తే. ఈ కవర్స్ మీద అనుకోండి ఇంక మనం అసలు ఏం తీయక్కర్లేదు. ఈవినింగ్ కాల వరకు ఈ మొత్తం ఒకటే రోజుకి ఆరిపోతాయి. ఈ ఎండలకి అసలు ఒకటే రోజు అండి. ఇప్పుడు మనం పెడుతున్నాం కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఈ వడియాలు అనేవి రెడీగా అయిపోతాయి. ఇవి ఆయిల్లో వేసినా కూడా మంచిగా ఉబ్బినట్టు వస్తాయి, బాగా వస్తాయి మనకి. ఇప్పుడు ఇంకా ఏమంటే మళ్ళీ పిండి వడియాలు కూడా పెట్టేసుకున్నాం అనుకో, మనం ఒకటే రోజులో మనకి 2 రకాల వడియాలు అయిపోతాయి. ఇంకా 2 రకాలు సింపుల్ గా ఒక సండే. అంతే, ఒక సండే మనకి యూజ్ఫుల్ అయినట్టు ఉంటుంది. ఈజీగా అయిపోతాయి. పిల్లలకి స్నాక్స్ కింద అయిపోతాయి. బయట నుంచి ఆ చిప్స్ ప్యాకెట్స్ అవి తెచ్చుకునే కన్నా అందరం వీలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ప్రతిరోజు కొన్ని పెట్టుకున్నా అయిపోతాయి మనకి. మనం సొంతంగా పెట్టుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. పిల్లలకు బయట నుంచి తెప్పించి పెట్టినవి కాకుండా మంచిగా హెల్తీగా ఉన్నట్టు ఉంటాయి. ఎంత టైం లేని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇవి. ఇంకేం పెడతాం నెక్స్ట్ అయిన తర్వాత? పిండి వడియాలు పెట్టేద్దాం. ఇంకా పిండి ఇది రవ్వది కదా, బియ్య పిండితో వడియాలు పెట్టేసినాం అనుకో, బియ్యం పిండి అవి చేద్దాం. ఇంకా ఇప్పుడు వడియాలు అనేవి నేను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాను కదా, అందుకే చూడండి ఎంత పల్చగా ఎట్లా వచ్చినాయో. అందుకని ఈ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే క్లాత్ మీద కూడా పెట్టుకోండి. నేను వడియాలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు కూడా కొంచెం నేను ఒక హాఫ్ డే వరకు ఎండలో పెట్టాను. ఎందుకంటే ఇవి నిల్వ ఉండాలి కదా, అందుకని హాఫ్ డే వరకు నిల్వ పెట్టేసుకుని తర్వాత మనం ఇంకా ఏమైనా బాక్స్లో వాటిలో పెట్టేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీటిని నేను ఆయిల్లో వేసి ఎట్లా వచ్చినాయో చూపిద్దామని వచ్చాను. ఇలా 2-3 వేసి చూస్తామండి. చూసారా ఇంత మంచిగా మనకి ఈ వడియాలు అన్నవి రెడీ అయిపోయినాయి. మన పిల్లలకి ఇంకా బయట కొనే చిప్స్ అలాంటివి కాకుండా ఇలాంటి పాతకాలం రుచులు పెడితే కనుక వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, మంచిగా కూడా అనిపిస్తాయి. చూడండి ఎంత మంచిగా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. తింటే కూడా మనకు అంత టేస్టీగా ఉంటాయి రవ్వ వడియాలు అన్నవి. ఉప్పు అన్నీ కూడా మంచిగా సరిపోయినాయండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.